1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా సంఘటనలు, ఇల్లీగల్ అఫైర్స్. ఈ అఫైర్స్ వల్ల ఏంటంటే అడ్డొస్తున్నారని, పిల్లలు లేదు, భర్త లేదు, భార్య లేదు, ఇంకా సొంత ఇంటివారని లేకుండా అంటే అడ్డు తొలగించుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రాణాలు తీసేంత వరకు కూడా వెళ్ళిపోతున్నారు. మరి లేటెస్ట్గా అప్డేట్ చూసుకుంటే, లేటెస్ట్ అని ఏంటి రోజు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్లో ఫిరోజాబాద్లో చూసుకుంటే మరి 18 నెలల పసికందుని అసలు ఆ వీడియో చూస్తే చాలా దారుణం అనమాట. అంతలా నేలకేసి అలా కొట్టి కొట్టి చంపేశాడు. అంటే ఆమెని పెళ్లి చేసుకోమని అడిగాడంట. ఆల్రెడీ ఆవిడ పెళ్ళి అయ్యి 18 నెలల పసికందు ఉంది. నేను పెళ్లి చేసుకోను అనేటప్పటికీ కోపం వచ్చేసి బయటకు తీసుకెళ్ళిపోయి ఇట్లా చంపడం. అంటే ఇక్కడ కూడా మనం చూసుకుంటే అఫైర్స్ ఇప్పుడు ఎంతో కొంత ఆమె కూడా కొంచెం మాట్లాడే ఉండొచ్చు. దానివల్ల అతను కొంచెం వ్యామోహం పెంచుకొని ఉండొచ్చు. కానీ తల్లి చెప్పే మాటలు ఏంటంటే, నన్ను అడిగాడు, పెళ్లి చేసుకోమన్నాడు, నేను చేసుకోను అన్నాను, బయటికి తీసుకెళ్ళి ఇట్లా చేశాడని చెప్పి బోర్ని ఏడుస్తుంది తల్లి. అంటే ఇలాంటి సంఘటనలో అంటే ఏం జరుగుతుంది, మనం ఏం తెలుసుకోవాలి, సొసైటీ ఎటు వెళ్తుంది, అసలు రోజు రోజుకి ఇలాంటి ఎందుకు పెరిగిపోతున్నాయంటే? భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, వివాహ వ్యవస్థ చాలా బలీయమైంది. ఇక్కడ భర్తకు భార్య, భార్యకు భర్త జీవితాంతం కలిసి తోడుగా నీడగా ఉంటామని వివాహ సమయంలో చేసుకునే ప్రమాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రమాణాల ప్రకారంగా నడుచుకుంటామని భారతీయ సిద్ధాంతం చెప్తుంది. కానీ సాంప్రదాయ పద్ధతులకి విరోధకాలు ఇచ్చేది ఆధునిక పద్ధతులు ఇవాళ మోడర్న్ యుగంలో మహిళలు ఆర్థికంగా స్వతంత్రం సంపాదించుకోవడం ఒకటి, టెలిఫోను, వాట్సాప్ లాంటి సౌకర్యాలు రావడం వల్ల, సోషల్ మీడియా రావడం వల్ల ప్రపంచం అంతా ఏం జరుగుతుందో చాలా క్షణాల్లో తెలుసుకోవడం నెంబర్ 1. రెండోది ఏంటంటే తమకు ఇష్టమైన వ్యక్తులతో సంభాషించడం ప్రారంభించడం, ఆ ఇష్టాన్ని పెంచుకోవడం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏవైనా ప్రతి కుటుంబంలో ఏవో చిన్న పుట్ట తగాదాలు ఉంటూనే ఉంటాయి. డెఫినెట్గా ఆర్థిక రకమైన సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే చుట్టాల మధ్యలో జరిగేటువంటి ఏదైనా ఘర్షణలో ఇలాంటివో సహజంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రకమైనటువంటి ఎడబాటును అర్థం చేసుకుని ఆలోచించుకొని అవతలి వాడు దాన్ని ఆసరాగా తీసుకొని ఆ ఎడబాటును పెంచే ప్రయత్నం చేసి వీళ్ళని తమ వైపు ఆకర్షించుకునేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ ఆకర్షణలో పడి తొందరగా వెళ్ళి వాళ్ళని కలవడం కానీ, వాడితో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం కానీ, ఆ సంబంధాలు దీర్ఘకాలం కొనసాగే సందర్భంలో బయటపడడం అనేది జరగడం, ఇంట్లో భర్త అత్తమామలు హెచ్చరించడం లాంటివి, లేక పిల్లలు అడ్డొచ్చి పిల్లలే ఆ విషయాన్ని బహిర్గతం చేస్తామని చెప్పి భయపెట్టడం లాంటివి కానీ, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. లేక పిల్లలు అడ్డంకిగా ఉంటారేమో అనుకొని కూడా ఊహించుకునే ఆలోచనలు జరుగుతాయి. ఇలాంటి ఒక సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. అక్కడ ఆ జిల్లాలో జరిగినటువంటి సంఘటనలో మనము ఒక వ్యక్తి తన బ్రదర్కు సంబంధించినటువంటి ఫ్యామిలీ, అంటే దూరం చుట్టంగా ఉండేటువంటి ఫ్యామిలీ, ఆ అమ్మాయి కూడా చిన్న వయసే, భర్త భార్యల మధ్యలో గొడవలు ఉన్నాయి, అత్తగారింటి మధ్యలో గొడవలు ఉన్నాయి, అత్తమామలు విపరీతంగా తనను వేధించేవాళ్ళు. ఆ వేధిస్తున్న సందర్భంగా బహుశా అక్కడ చెప్పుకోవడానికి తన తప్ప మరి ఇంకొక అవకాశం లేనప్పుడు తన కష్టాలు, తన కన్నీళ్లు, తన బాధలు అతనితో వెలిపుచ్చుకొని ఉంటుంది, బహుశా చెప్పుకొని ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని తన మీద ప్రేమ పెంచుకొని నన్ను పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని అడగడం జరిగింది. అప్పటికే 18 నెలల పసికందు ఉంది తనకి. ఆ పసికందుతో తను బతుకుతోంది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తను తన తల్లిగారింటికి వెళ్తానని వాళ్ళ అమ్మగారు తీసుకొని వచ్చేసింది, తల్లిగారింటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా అతను ఆ ఇంటికి రావడం, తనతో సంభాషణలు కొనసాగించడం, తనను బలవంతం పెట్టే ప్రయత్నం జరగడం, ఇలాంటివన్నీ జరిగాయి. దీని తర్వాత ఆ పసికందు ఉండటం వల్లనే తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, ఆ పిల్ల మీద ప్రేమ వ్యక్తం చేయడం, పిల్ల ఉన్న తర్వాత నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనేటువంటి భావన వ్యక్తం చేయడం, ఇట్లాంటివి కొన్ని జరిగి ఉంటాయి బహుశా. వీటన్నిటిని ఆసరా చేసుకుని ఆ పిల్లని తొలగించినట్టయితే తమ పెళ్లికి అడ్డంకి తొలగిపోతుంది అనేటువంటి భావంతో అతను ఆ అమ్మాయిని బాగా కొట్టి విపరీతంగా చంపేయడం జరిగింది. ఆ వీడియో చూసి చాలా దారుణంగా ఉంది సార్. అసలు చాలా దారుణంగా చేయడం జరిగింది. దీని తర్వాత పోలీసులు ప్రవేశించడం, అతను అడవులకు పారిపోవడం, అతను వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నం చేసే సందర్భంగా అతని కాలికి తుపాకీ గుండు కూడా తగలడం జరిగింది. తర్వాత అతను తీసుకొచ్చారు. తర్వాత ప్రాసిక్యూషన్లో అంతా జరిగిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో ఇవి చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. అంటే ఒక రకంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి ముఖ్యమైన ఈ అసంకల్పితమైనవి కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కావచ్చు, ఇవి బాగా పెరిగిపోవడం. ఈ కాంటాక్ట్స్కి అడ్డుగా ఉండేటువంటి వాళ్ళు భర్త అయినా, పిల్లలైనా, తల్లినైనా, తండ్రినైనా కడతీర్చడం ఒకటే దీనికి పరిష్కార మార్గం అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనకు వస్తున్నారు. సినిమాల్లో చూపించినంత సులభంగా హత్యలు జరగవు, సినిమాల్లో చూపించిన సులభంగా తప్పించుకుపోవడం అనేది జరగదు. ఖచ్చితంగా ఇవాళ 99% ఏ హత్య జరిగినా ఖచ్చితంగా ఇది బయటపడి తీరుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఎంతగా పెరిగిపోయింది సైన్స్ అంటే, టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే, ఒక ఫోను ఆ వ్యక్తి దగ్గర ఉండి
అతను ఏ ప్రదేశం ఉదయం నుంచి రాత్రి దాకా ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో మొత్తం టోటల్గా అతను వెళ్ళినటువంటి రూట్ మ్యాప్తో సహా టోటల్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఎంతసేపు ఆగాడు, ఏ ఇంట్లో ఎంతసేపు ఉన్నాడో చెప్పగలిగేటువంటి గూగుల్ ట్రేస్ అవుట్ సిస్టమ్ అంతా కూడా వచ్చేసింది. ఫోన్ లేకుండా మనిషి బయటికి పోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినట్టు పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫోన్లు కంపల్సరీ తీసుకెళ్తారు. తర్వాత ఏదైనా ఒక సంఘటన జరగాలంటే కొంతమంది మాట్లాడుకోవడం, సంభాషించుకోవడం కంపల్సరీ జరుగుతుంది. అదంతా ఫోన్ ద్వారా జరిగేటువంటి సంభాషణలే, లేక చాటింగ్ ద్వారా జరుగుతుంది, లేకపోతే వాట్సాప్ ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరిగినా ఇది విషయాలు బయటకు వస్తాయి. అంటే ఒకప్పటిలాగా ఈ రకమైన సాధనాలు లభ్యం కాకపోవడం వల్ల చాలా హత్యలు బయటకు వచ్చేవి కావు. ఎక్కడో తీసుకెళ్లి పూడ్చిపెట్టేస్తే జీవితాంతం బయటపడకుండా ఉండేటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వెర్రి భ్రమంలో, వెర్రి ఆలోచనలో, క్షణికావేశం లోపల హత్యలు చేసేందుకు సిద్ధపడటం అనేది మాత్రం అది క్షమించడానికి నేరం. ఖచ్చితంగా 99.9% వాళ్ళు బయటపడి తీరుతారు. తర్వాత జీవితాంతం వాళ్ళు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హత్య అంటే తప్పనిసరిగా జీవిత ఖైదీ పడుతుంది. జీవితం పూర్తిగా జైల్లో గడిపేదానికన్నా ఇంకొక మార్గంలో ఆలోచించి, ఒకవేళ భార్యతో ఇష్టం లేనట్టయితే ఆ ఇష్టం లేని కాపురం ఎంతకాలం మనం చేస్తాం? కాపురానికి తెలియదు కాకిచ్చి మన జీవితం ఏంటో మనం గడుపుదాం. పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలకి ఏదైనా ఆటోమేటిక్గా చట్ట ప్రకారంగా ప్రాపర్టీస్ వస్తాయి. తండ్రి సంపాదించిన ఆస్తిలో లేక తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులోంచి తప్పనిసరిగా పిల్లలకి ఆస్తి వస్తుంది. దాన్ని ఎవడు కాదనడానికి వీల్లేదు. కాబట్టి పిల్లలు ఉంటే పిల్లల బ్రతుకుదెరువు ఆటోమేటిక్గా దొరుకుతుంది. కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ వేరే పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు భార్యను భర్తను కడతీర్చడమే దీనికి తగినటువంటి శిక్ష అవుతుంది. అది చేస్తేనే నేను ఖచ్చితంగా నా జీవితం ఆనందంగా ఉంటుందని ఎవరైనా వెర్రి భ్రమలో బతికితే ఆ భ్రమంలోంచి బయటికి రావాల్సిన అవసరం ఈ సంఘటన కూడా మనకు తెలియజేస్తోంది. ఇది తప్పు, ఇది నేరం. చిన్నపిల్లల్ని చంపడం ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం. పిల్లలు అడ్డొస్తున్నారని వదిలించుకోవడానికి మీకు ఇష్టం లేకపోతే జీవితంలో మీరు తప్పుకోండి. మీరు ఆ పురుషుని జీవితం నుంచి కానీ స్త్రీ జీవితం నుంచి శాశ్వతంగా బయటకు వచ్చి మీకు కావాల్సిన దారి మీరు వెతుక్కోండి తప్ప ఇలాగా అమాయకమైనటువంటి జీవుల్ని హతమార్చేటువంటి పరిస్థితి మాత్రం తీసుకురావద్దనేది ప్రపంచానికి అందరికీ మనం ఇచ్చేటువంటి ఒక ఆలోచన, ఒక సందేశం అని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ.